వంటలక్క సీరియల్ ఇక ఇప్పట్లో ఎండ్ అయ్యేలాగైతే కనిపించడం లేదు. సూచనలు మాత్రం ఇంకొక 5, 6 ఏళ్ళు ఈజీగా కొనసాగిచ్చేస్తారు అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కథను మరో మలుపు తిప్పారనమాట. ఇప్పుడేంటి వరలక్ష్మి వెన్నెలని తీసుకొని వెళ్ళిపోతుంది కదా! ఊరు దాటిచ్చేస్తారు. ఇక ఈ నాగమ్మ ఏంటి తన ఆస్తి తన చేతికి రాదనమాట. వెన్నెల వెళ్ళిపోతే తన ఆస్తి రాదు. ఇద్దరు కూతుర్లలో ఒకరికి పెళ్ళైపోయింది. ఇంకొక కూతురుంది. ఆ కూతురు పెళ్లి చేసుకుంటేనే పెళ్లి తర్వాతనే ఆ ఆస్తి కూడా వస్తుంది. అందుకని కేశవకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే అది కథ రివర్స్ అయిపోయింది. అలాగే దేవుడు ఒకటి తలిచాడు, ఈ నాగమ్మ ఒకటి తలిచింది. దేవుడేమో శంకర్కి ఈ వెన్నెలకి పెళ్లి చేసేశారు. అయితే ఇప్పుడు శంకర్ని అడ్డు పెట్టుకొని కథని మరో మలుపు తిప్పిందనమాట నాగమ్మ. శంకర్ నువ్వెళ్ళు, నీ భార్యను తెచ్చుకోరా. నీ భార్య అనగానే శంకర్ షాక్ అవుతాడు. అదేంటి పెద్దమ్మ అలా మాట్లాడుతున్నావు అంటే, ఇక కేశవకి ఆ అమ్మాయికి పెళ్ళవుతుందని నమ్మకం లేదు, అందుకని నీ భార్య అని అందరికీ తెలిసిపోయింది, ఊరు మొత్తం తెలిసిపోయింది కాబట్టి 4 పెద్ద మనుషులను వేసుకొని పో, వాళ్ళ సమక్షంలోనే ఆ వరలక్ష్మికి బుద్ధి చెప్పి వెన్నెలని లాక్కొని రా అన్నట్టు చెప్తుందనమాట. అయితే ఈ శంకర్ ఏం చేస్తాడంటే వెళ్ళి అందరిని పిలిచి నా భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నారు, నేను ఎట్లా ఉండాలి, నేను దైవ సాక్షిగా తాళి కట్టానని చెప్పి చెప్తాడనమాట. ఇంకా ఊరు పెద్దలందరూ ఏంటమ్మా వరమ్మ ఇలా చేస్తున్నావు, అన్నీ తెలిసిందానివి నువ్వు, పెళ్ళైన వాళ్ళని విడదీస్తావా అది ఇది అని అంటూ ఉంటే అప్పుడు దాకా పాపం అసలు ఆ విషయమే తెలియదు అనమాట వరలక్ష్మికి. ఇక ఈ అమ్మాయిని అడిగితే అవునమ్మ పెళ్ళయింది, అమ్మవారు సాక్షిగా అయింది అనగానే ఇక వరలక్ష్మి కామ్గా అయిపోతుంది. అందులో అమ్మవారి సాక్షిగా అంటే వాళ్ళ కులదేవత సాక్షిగానే పెళ్లి జరిగిపోయింది. ఇంకా వీళ్ళిద్దరిని విడదీయలేరు అని ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే ఇక శంకర్ వెళ్ళి వెన్నెల దగ్గరికి, వెన్నెల అన్నీ మర్చిపోయావా, మా అన్నయ్యతో నీకు పెళ్ళి అన్నప్పుడు నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, అయినా నీతో నాకు పెళ్ళి అయిపోయింది, నేను నిన్ను భర్తగా ఊహించుకుంటున్నానని ఎన్ని చెప్పావు, అవన్నీ మర్చిపోయావా, ఇప్పుడు వెళ్ళిపోతావా అంటే శంకర్ మాట్లాడుతున్నవన్నీ తనకు తెలుసు అనమాట. ఎందుకంటే వెన్నెల కూడా ఇట్లాంటి సిచ్యువేషనే కదా అప్లై చేసింది తను తప్పించుకోవడం కోసం. ఇప్పుడు నాగమ్మ కోసం ఇలా మాట్లాడుతున్నాడని తనకు తెలిసినా కూడా వెన్నెల ఏ సమాధానం చెప్పలేదన్నమాట. అంటే నేను నీ భార్యను కాదు పో, నువ్వు నా భర్తవు కాదు పో అని చెప్పలేదు. ఎందుకంటే వరలక్ష్మికి ఆ ఊర్లో మంచి పేరుందనమాట. చాలా పద్ధతి గల అమ్మాయి, సంస్కారం కానీ పద్ధతి కానీ సాంప్రదాయాలకు బాగా గౌరవిస్తుంది. ఇప్పుడు పెళ్ళయిందని తెలిసిన తర్వాత నా కూతురు నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్తే వాళ్ళ అమ్మకున్న పేరు గౌరవం అన్నీ తగ్గిపోతాయని వెన్నెల ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. నేను శంకర్తోనే వెళ్ళిపోతాను అని అయితే చెప్తుంది. అయితే వెన్నెల ఏం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటుంది అంటే, ఏ నాగమ్మ కోసమైతే ఈ శంకర్ ఇలా తయారయ్యాడో ఆ నాగమ్మని ఎదిరించే ఒక ఆయుధంలాగా, అస్త్రంలాగా నేను మార్చాలి, అప్పుడు కాక వాళ్ళకి బుద్ధి రాదు. ఆస్తి ఆస్తి అంటున్నారు, మనుషులకు వాల్యూ లేకుండా మనుషుల్ని ఎట్లా పడితే అలా హింసిస్తూ వాళ్ళకు నచ్చినట్లుగా చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని వరలక్ష్మితో నేను శంకర్తో వెళ్ళిపోతానమ్మా అని అయితే చెప్తుందనమాట. వరలక్ష్మి కూడా ఆపలేదు, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడనమాట శంకర్. అయితే ఇక వెన్నెల లోపలికి తీసుకుని వెళ్ళగానే నాగమ్మ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నా ఆస్తి నాకు మరలా తిరిగికొచ్చింది అన్న సంతోషంతో. తర్వాత వెన్నెల ఇచ్చే ట్విస్టులు ఎలా ఉండబోతాయి అనేది నాగమ్మకు తెలియదు కాబట్టి హ్యాపీగా ఉంటుందన్నమాట. మరి వెన్నెల ఏదైతే ఆశించి వచ్చిందో, అంటే శంకర్ మారుతాడు, నాగమ్మకు అస్త్రంలాగా మారుదాం అనుకుంటుంది కదా, మరి అది జరుగుతుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.